లిక్కర్ కేసులో కవితకు బెయిల్ దొరికే ఛాన్స్ ఉందా? ఎల్లుండి 2 కేసుల్లోనూ కవిత తరపు వాదనలు పూర్తి చేయాలంది కోర్టు. మంగళవారం ఈడీ, సిబిఐ వాదనలు వింటామని తెలిపింది. లిక్కర్ కేసులో కవిత బెయిల్ పిటిషన్లపై ఢిల్లీ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ నెల 27న బెయిల్పై కౌంటర్ దాఖలు చేస్తామని సిబిఐ తెలిపింది. అలాగే జూన్ 7న ఛార్జ్షీట్ దాఖలు చేస్తామని చెప్పింది. మరోవైపు కవిత బెయిల్ పిటిషన్పై ఈడీ కౌంటర్ దాఖలు చేసింది. ఈ కేసులో వాదనలు వినిపించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు ఈడీ తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. కవిత బెయిల్ పిటిషన్లపై సోమ, మంగళవారాల్లోనూ విచారణ కొనసాగనుంది. కవిత తరఫున లాయర్ విక్రమ్ చౌదరి వాదనలు వినిపించారు. సిబిఐ ప్రొసీజర్ను ఉల్లంఘించిందన్నారు. అప్పటికే కస్టడీలో ఉన్న కవితను సిబిఐ అరెస్టు చేయాల్సిన అవసరం లేదని తెలిపారు. అందుకే సిబిఐ అరెస్టును ఛాలెంజ్ చేశామన్నారు. ఈడీ అరెస్ట్, కస్టడీని గతంలోనే సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేశామన్నారు లాయర్ విక్రమ్ చౌదరి. మహిళగా కవిత ఈ కేసులో బెయిల్కు అర్హురాలని వాదించారు. ఈడీ, సిబిఐ కేసు నమోదు చేసినప్పుడు కవిత ప్రస్తావన లేదన్నారు. లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన వాళ్లు కవిత పేరు చెప్పారని, ఆమెకు నోటీసులు ఇచ్చారన్నారు లాయర్. మరోవైపు ఆదివారం సాయంత్రంలోపు కౌంటర్ కాపీని కవిత న్యాయవాదికి మెయిల్ ద్వారా ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. సోమవారం 2 కేసుల్లోనూ కవిత తరపు వాదనలు పూర్తి చేయాలని సూచించింది. మంగళవారం ఈడీ, సిబిఐ వాదనలు వింటామని న్యాయమూర్తి తెలిపారు. మొత్తానికి కవిత బెయిల్ పిటిషన్లపై సోమ, మంగళవారాల్లో ఏం జరగబోతోందనేది ఆసక్తికరంగా మారింది.